రీసెంట్ గా గత 15 రోజుల నుండి ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతోంది. అది కంప్లీట్ గా ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సంఘటన చూసినటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. అయితే దీన్ని ఏదో విధంగా ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎంతో కొంతమందికి పట్టాలు ఇచ్చేసి ఏదో ఒకటి చేతులు దులుపుకున్న ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. సో దీనిలో చాలా 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 విషయాలు ఉన్నాయి మిత్రులారా, అన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈరోజు ఏం చేస్తున్నారు ప్రభుత్వం? దాదాపు 311 మందికి అక్కడే ఆ దగ్గరలో ఉన్నటువంటి అంటే మెయిన్ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ ను వదిలిపెట్టేసి దాని వెనకాల ఫారెస్ట్ ల్యాండ్ కు ఆనుకొని ఉన్నటువంటి 5 ఎకరాల్లో దాదాపు 311 మందికి ఇక్కడ ఇల్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి ఆయన టూర్ ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుండ్రు 4 గంటలకి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఖమ్మం వివిపాలెం విలేజ్ రఘునాథపాలెం మండల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ పట్టాస్ టు ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ అమాంగ్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఆఫ్ భూదాన్ ల్యాండ్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఇక్కడ 4 గంటలకి, ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎవరికైతే దాదాపు 311 మందికి భూదాన్ భూములో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దాదాపు 1800 మందికి గతంలో భూదాన్ భూము పట్టాలు ఇచ్చింది. 1800లకు పైగా భూదాన్ భూములందరికీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి 100 గజాల చొప్పున పట్టాలు ఇచ్చింది. అయితే దానిలో ఎంతమంది? దాదాపు 800 నుంచి 1000 కుటుంబాలు, 800 నుండి 1000 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు 800 నుండి 1000 కుటుంబాలలో దాదాపు 700 నుంచి 800 కుటుంబాలను డిమాలిషన్ చేయడం జరిగింది. ఎవరు? మొన్న 15 రోజుల క్రితం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇవి చాలా రకాల అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అక్రమాలు జరిగినప్పుడు ఎవరైతే అక్రమాలు చేసారో వాళ్ళ ఇల్లు కూల్చాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి 700 నుంచి 800 కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి దుర్మార్గులు ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు. ఇక మధ్యలో బట్టి విక్రమార్క చలి కాసుకుంటున్నాడు, ఆయనకి ఏం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. కానీ పూర్తి స్థాయిగా ముగ్గురు మంత్రులు కూడా చాతగాని దద్దమ్మల లెక్క వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు 311 మందికి పట్టాలు ఇస్తున్నారు భూదాన్ ల్యాండ్ సంబంధించినటువంటి. అయితే మేమేం చెప్తున్నాం? ఇంకా విచిత్రాతి విచిత్ర విషయం ఏంటంటే ఇగో చూడండి, నిన్న ఇగో ఎంత దారుణంగా వీళ్ళు దుర్మార్గానికి ఎంత ఒడిగడుతున్నారో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆల్రెడీ కూల్చివేయడం జరిగింది. కూల్చివేసినటువంటి ఆ మిగిలిన శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల కూల్చివేసినప్పుడు ఆ రేకులు కానీ ఆ ఇటుకలు కానీ మొత్తం ఇగో జేసీబీలు పెట్టి లారీలకి వెళ్ళి తరలిస్తూ ఉన్నారు. అది మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇదంతా అవే విజువల్స్ అన్నీ అవే. ఇగో ఇవన్నీ విజువల్స్ అంతా అవే. చూడండి ఎంత దారుణంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళను మనుషులనాలా, దుర్మార్గులనాలా, రాక్షసులనాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఇక అసలు విషయానికి వద్దాం. ఇట్లా ఈ శిథిలాలన్నింటినీ కూడా జేసీబీలతోటి లారీలకు తీసుకుపోతున్నట్టు విషయం ఒకసారి గమనించండి మీరు. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది కదా. ఇక అసలు విషయానికి వద్దాం మనం. ఇక 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు 1800 మందికి 100 గజాల చొప్పున ఇవ్వడం జరిగింది. ఓకే, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 2026 మొన్నటి వరకు కూడా ఏం జరిగిందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దాదాపు ఈ మొన్న 15 రోజుల క్రితం 700 నుంచి 800 కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి వాళ్ళని రోడ్ల పాలు చేసేసారు. సో ఇక ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు? ఇప్పుడు ఇందులో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇగో A1 నల్లబెల్లి కవిత, చూడండి ఒకసారి. నల్లబెల్లి కవిత, A2 ముత్తయ్య ఇంతకు ముందు నిన్న సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ వద్ద 5:30 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసిరు. ఆయన అరెస్ట్ చేసిరా లేకపోతే కిడ్నాప్ చేసిరా తెలియదు, కానీ మొత్తానికైతే ఇంతవరకు ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి సమాచారాన్ని బయటికి ఇక్కడ కూడా చెప్పడం లేదు. సో ఇట్లా లింగరాజు, రామచంద్రయ్య, బాబురావు, ఎర్రయ్య ఇట్లా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లింగస్వామి, వీరన్న,
శ్రీను, నరసింహచారి, ఇగో కొర్లపాటి పరమేశ్వరి, దాసోజు సంధ్య, ఎవరైతే ఒక ఇద్దరు లేడీస్ పరమేశ్వరి మరియు సంధ్య, వీళ్ళను నిన్న సాయంత్రం సూర్యాపేట దగ్గర అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసి వీళ్ళని ఎక్కడ తీసుకుపోతారో ఎందుకు తెలియని పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఒక్కొక్కరి మీద 10 నుంచి 12 కేసులు పెడుతున్నారట. 10 నుంచి 12 కేసులు పెట్టి వీళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకు? వీళ్ళు ఇక్కడ ఆ యొక్క గ్రామీణ పేదల సంఘం ఓపీడీఆర్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసము, అంటే రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ఇంకా రకరకాల అవసరాల గురించి వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం రోడ్లు వేయలేదు, ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేదు, ప్రభుత్వం వాటర్ ఇవ్వలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబం నుంచి 5,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిరు. వాస్తవం ఇది. సో దేనికి వసూలు చేసిరు? దీనికి సంబంధించిన లెక్క అంతా కూడా ఆర్డీఓకు, కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత ఖర్చు అయింది సార్, మేము ఇంత ఖర్చు పెట్టినాము. టిఫిన్, ఛాయ తాగినటువంటి డబ్బులను కూడా రాసిరు వాళ్ళు చాలా క్లియర్గా దేనికి ఖర్చు అయింది. ఒకవేళ బస్ టికెట్ తీసుకుంటే బస్ టికెట్ కూడా 100 రూపాయలు అయింది అని కూడా చాలా స్పష్టంగా రాసి పెట్టింది. అంటే లెక్క ఉండాలి కదా, ప్రతి లెక్క ఉండాలని చెప్పేసి ప్రతి దానికి ఒక లెక్క పత్రం పెట్టడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు వసూలు చేసి నిజాయితీగా అక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడి చేసిన సందర్భంలో ఇప్పుడు కూల్చివేసిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ, రకరకాల వాళ్ళు ఎవరైతారు వాళ్ళతోటి కొంతమంది బెదిరింపులకు గురి చేసి కేసులు పెట్టించారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద 10 నుంచి 12 కేసులు పెట్టించారు. దాదాపులో 8 మంది అరెస్ట్ అయ్యారు. నిన్న ముత్తయ్య అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా ఇటు సంధ్య, పరమేశ్వర్ కూడా నిన్న సూర్యాపేట టోల్ గేట్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభుత్వం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, మీకు సిగ్గున్నదిరా? కనీసం మీకు బుద్ధున్నదా? వాళ్ళు ఎవరు? వాళ్ళ పేదోళ్లను వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దుర్మార్గం వ్యవహరిస్తారని నాకు అర్థం కాదు. మీరు మనుషులా, రాక్షసులా? అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. సీనన్న అనగానే మొత్తం వాళ్ళందరి నోట్లో మొత్తం మన్ను కొట్టినవరా భయ్. నువ్వైతే నిజంగా నీ అంత దుర్మార్గుడు, నీ అంత లఫంగా ఎవ్వడు ఉండడు రా నాయన. ఎస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత లఫంగా ఎవ్వడు ఉండడు. ఇంత దుర్మార్గం అంటే నాకు అసలు బూతులు వస్తానే వీళ్ళ వ్యవహారాలు చూస్తూ ఉంటాయి. వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసిరు. వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేసారు. ఇప్పటివరకు కూడా పేద ప్రజలకు ఇళ్ల కోసం ఆ ఎర్రై నుంచి మొదలుకుంటే అందరూ కూడా పనిచేసారు. ఇక మీడియాకు ఎవరైతే మీడియా కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఏదో విధంగా వాళ్ళపైన కేసులు పెట్టేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి, వీళ్ళు ఎంత దుర్మార్గం వ్యవహరిస్తారు చూడండి. గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో ముత్తయ్య, నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ముత్తయ్యను, ఈయనను పాపం ఈయన చాలా నిజాయితీగా ఆ పేద ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తినే ఈయనను కూడా అరెస్ట్ చేసి లోపలేసారు. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి. మీరు నిజంగా 100% నాశనం అయిపోతారా? పేదల్లో ఉసురు తగిలి నాశనం అయిపోతారా మీరు? నిజంగా 100% నాశనం అయిపోతారు. నో డౌట్. అలా మిమ్మల్ని కర్మ వదిలిపెట్టదు, ఆ దేవుడు కూడా వదిలిపెట్టాడు. 100% నాశనం అయిపోతారు. బరాబర్ దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మీకు ఖచ్చితంగా తగులుతుంది. 100% తగులుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా అరెస్ట్ చేస్తారా? సో మేమేమడుగుతున్నాం ఇప్పుడు? ఇప్పుడు మీరు 1800 మందికి గతంలో భూదాన్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఆ 1800 మందికి సంబంధించిన లిస్టు తీసుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లిస్టు తీసుకొని ఆ 1800 మందికి అక్కడ 100 గదాలు చొప్పున ఇస్తే బాగుంటుంది. లేదు, ఇక మీరు అక్కడ సెలెక్టెడ్గా ఎవరైతే వీళ్ళపైన కేసులు పెట్టిరో వాళ్ళ పేర్లు రాసి కొంతమంది వెరిఫై చేసినామని చెప్పేసి, లేకపోతే నాన్ లోకల్స్ అని చెప్పేసి రకరకాల అవి చేస్తూ ఉన్నారు. వాటన్నిటి డేటా మొత్తం కూడా బయట పెడతాం. 1800 మందిలో 311 మందికి ఇచ్చి ఇక చేతులు దులుపుకున్నాం, ఇక మేము ఇచ్చేసినాం అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఎంత దుర్మార్గం! ఈ దుర్మార్గం ఎంత ఘోరం! ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూమి ఉందిరా నాయన అంటే లేదు 32 ఎకరాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ 32 ఎకరాల చుట్టుపక్కల ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ వీళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయిరా నాయన. మరి వాటిపై వెరిఫై చేయరా నాయన అంటే వాళ్ళకి చేత కాదు, దద్దమ్మలు. నేను ఎవరి గురించి మాట్లాడితే అర్థం చేసుకోండి. ఇక అదేవిధంగా ఈ చుట్టుపక్కల పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఎస్ఆర్ కన్వెన్షన్ ఉంటుంది, అదేవిధంగా నేషనల్ హైవే ఉంటుంది, ఇంకొక హైవే ఉంటుంది,
అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, పువ్వరాజయ్ ల్యాండ్స్ ఉంటాయి, తుమ్మల నాగేశ్వరరావు ల్యాండ్స్ ఉంటాయి, ఇక రకరకాల వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి ఇలా. సో ఇక్కడ మధ్యలో ఈ 32 ఎకరాలు ఉంది బస్తీ కదా. సో ఇక్కడ చుట్టుపక్కల విల్లాలు కడుతున్నాం కదా, విల్లాల రేట్లు తగ్గుతాయి కదా బస్తీ వల్ల. ప్లస్ ఈ భూములకు అమాంతం రేట్లు వచ్చేసినాయి కదా. ఏమంటారు కలెక్టర్, 31 ఎకరాల భూమి 250 కోట్ల విలువ అని చెప్పి అంటున్నారు. అంటే 250 కోట్ల విలువైన భూమి అయితే పేదోళ్ళకు వద్దా? 2014 ముందు కదా ఇచ్చిన ప్రొసీడింగ్స్, మీరు ఎట్లా దుర్మార్గంగా తీసుకుంటారు? సో ఈ విధమైనటువంటి వ్యవహార శైలి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 311 మంది లబ్ధిదారులకు ఇచ్చేసి మేము చేతులు దుక్కునే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక మేము ఏదో న్యాయం చేస్తామని చెప్పేసి అంటారు. బరాబర్ ఇది 311 మందికి మీరు ఇవ్వండి, మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. కానీ మిగతా 1500 మందికి ఇవ్వకపోతే బరాబర్ మేము దీనిపైన ఇంకా నెక్స్ట్ లెవెల్ పోరాటం చేస్తాం. నెక్స్ట్ లెవెల్గా ప్రజలలో మీ దుర్మార్గాలు, మీ కథలు, కార్ఖానాలని కూడా బయట పెడతాం. అందులో నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. ఖమ్మంకి పట్టినటువంటి మీ చీడ, ఖమ్మంకి పట్టినటువంటి చీడ అవుతుందో దాన్ని వదిలిపెట్టేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. వాళ్ళకి 1800 మందికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివసిస్తున్నారో 700 నుంచి 800 మందికి మీరు ఇవ్వలేదనుకోండి, బరాబర్ మీకు తగిన శాస్తి చెప్తాం మేము. ఎంత దుర్మార్గం రా మీరు చేసిన పనులేంద్రా. ఒక అబ్బాయితో నేను మాట్లాడినా, వాళ్ళ ఆయన పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయిందట, ప్రెగ్నెంట్ అయిందట. నిన్న మీరు చేసినటువంటి 15 రోజుల క్రితం మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల హడావుడిగా ఆ యొక్క సామాన్లను సర్దే క్రమంలో ఆమె యొక్క బ్లీడింగ్ వచ్చేసి ప్రెగ్నెంట్ కూడా పోయిందిరా. మీరు చేసిన దుర్మార్గం వల్ల ప్రెగ్నెంట్ పోయింది. ఒక చిన్న 4 నెలల బాబు మేము వెళ్ళి గమనించినాం. అక్కడ ఆ అంబేద్కర్ భవన్ పక్కన ఎండలో పడుకోబెట్టిరు ఆ బాబుని. ఇంకో చిన్న పాప 6 నెలల పాప ఏదైతే ఉందో తల్లి ఎండలో చెట్టు కింద నిల్చొని పాలిస్తూ ఉంది. స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ మేము రాయలేకపోతున్నాం, మా టీచర్లు కొడతారేమని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. ఇంకొక తండ్రి, నా దగ్గర ఉన్నట్టు 100 రూపాయలతో టిఫిన్ తీసుకొచ్చిన పొద్దున ఇప్పుడు పెట్టే నాదుడు లేడు, మా పిల్లల్ని చంపుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇంకొక తల్లి, నాకు మెడిసిన్ వేసుకోవడానికి డబ్బులు లేవు నాకు అని చెప్పేసి ఆవేదన చెందుతా ఉంది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూడండి ఒకసారి. రోడ్ల పాలు చేసి మీరు వాళ్ళ యొక్క త్యాగాలపైన, వాళ్ళ యొక్క జీవితాలపైన, ఈరోజు జీవితాలన్నింటి కూడా మీరు రోడ్ల పాలు చేసి దానిపైన మీరు కులుకుతా ఉన్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకేం తక్కువైంది, తుమ్మల నాగేశ్వరరావు నీకేం తక్కువైంది? 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉంటారు కదా. ఆ పేద ప్రజలకు మరి ఎక్కడో ఒక దగ్గర గూడు కట్టిస్తే అయిపోతుంది కదా, మంచిగా పద్ధతిగా కట్టిస్తారా? మీదో బతుకులు, మీదో కథ. నిజంగా ఈ ఇద్దరు దుర్మార్గులు ఎవరైతున్నారో అంటే ఎంత దారుణంగా అంటే, రేపు మాపో కాటికి కాలు చాపిన వాళ్ళు కూడా, కాటికి కాలు చాపిన వాళ్ళు కూడా ఏం చెప్తారు, రాజకీయం కావాలి, అన్ని కావాలి వీళ్ళకి. లుచ్చానా కొడుకులు వీళ్ళంతా కూడా, లుచ్చలు లఫంగాలు వీళ్ళంతా కూడా. నేను నాకు బూతులు కంట్రోల్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలాంటి ఘటన చూసినప్పుడు వీళ్ళు బండబుద్ధి తిట్టాలనిపిస్తుంది. సిగ్గు శరం లేని జీవితాలు. మీరు మనుషులు కాదు, మీరు రాక్షసులాగా ప్రజల రక్తం తాగుతూ ఉన్నారు. కేసీఆర్ను మించిన దుర్మార్గులు రా మీరంతా, కేసీఆర్ను మించిన రాక్షసులు మీరంతా. మీదో బతుకులు, మీదో కథ. మీరు నిజంగా ఎందుకు బతుకులో అర్థం కాదు. నిజంగా 100% వీళ్ళకు ఆ పేదల ఉసురు తగిలి ఖచ్చితంగా తగిన శాస్త్రం జరుగుతుంది. నో డౌట్, రాసి పెట్టుకోండి. ఇది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు.